దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 29వ అధ్యాయం. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మాహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. మానవులమైన మనము ఎప్పుడూ కూడా దేవునికి ఎదుట లోబడి ఉండాలి. ఎందుచేతనంటే మనమందరము కూడా దేవుని దగ్గరకు వెళ్ళి ఆయన దగ్గర ఉండవలసిన వాళ్ళం. ఇక్కడ పరదేశులము, యాత్రికులముగా వచ్చాము. ఈ యాత్ర ముగించుకుని అక్కడికి వెళ్ళాలి కాబట్టి, అదే మనకు శాశ్వతమైనది కాబట్టి, ఆ శాశ్వతమైనటువంటి స్థలానికి చేరాలి అంటే దేవునికి అంటిపెట్టుకొని ఉండాలి. పరిశుద్ధతను కాపాడుకుంటూ బ్రతకాలి. నీతిని, యథార్థతని అన్నిటినీ కాపాడుకుంటూ బ్రతికితేనే ఆయనని ఆరాధించటానికి యోగ్యులంగా ఉంటాం. ఇక్కడేమన్నాడు? దైవపుత్రులారా. ఎవరి పుత్రులట? మనము దేవుని పుత్రులము, దేవుని పిల్లలము. ఎంత చక్కని మాట! దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి. అంతేకాదు, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. దేవుడు ఎప్పుడూ కూడా నేనే అంటాడు. చేవాడును నేనే, అలాగే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నేనే అనే మాటలో ఇంకొకరికి అవకాశం లేదు అనేది మనము గుర్తుంచుకోవాలి. అదే మన గురి. నేనే అని చెబుతున్న దేవుడు, నా మార్గమే కరెక్ట్ అని చెబుతున్న దేవుడు, నేను సిద్ధపరిచిన పరలోకములోనికి మీరు రావాలి కాబట్టి మీరు ఎల్లవేళలా భూలోకములో ఉన్నప్పుడు ఆయనను స్తుతించండి, ఆయన గణపరచండి, ఆయన ఆరాధించండి. ఇంకా ఇక్కడ ఏమంటున్నాడు? 3వ వచనములో, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. దేని మీద వినబడుతుందట? జలముల మీద వినబడుతూ ఉన్నది. ఇంచుమించు 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి, ఒకసారి ఆ ఉదయకాలముని నేను అక్కడ గోదావరి తీరమును ఉంటే, ఆ మధ్యలో ఇంచుమించు వారికి నాకు కిలోమీటర్ పైనే దూరం ఉంటుంది. వారు ఆ దోణి మీద ఉండి మాట్లాడుకుంటున్నారు. చిన్నగా మాట్లాడుకుంటున్నారు. ఇంత స్వరం కూడా కాదు, చిన్నగా వారు మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఉంటున్న నాకు వినబడుతున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే ఇక్కడుండే మాటల్లాగే ఉన్నాయి. ఇంకా క్లారిటీ, చాలా స్పష్టంగా వాళ్ళు చిన్నగా మాట్లాడుకుంటున్నారు. ఆ వలల గురించి మాట్లాడుకుంటున్నారు, వాటిలో చేపల గురించి మాట్లాడుకుంటున్నారు. అవి ఆ తీరాన ఉన్న నాకు, నిలబడి ఉన్నటువంటి నాకు చాలా స్పష్టంగా వినబడుతుంది. ఏంటది? జలముల మీద స్వరము వినబడుతుంది, గాలిలో స్వరము వినబడుతుంది. ఈ భూమి మీద సర్వ ప్రదేశాలలో అన్నిటిలో కూడా ఆయన స్వరం వినబడుతుంది. ఎందుకంటే మానవుణ్ణి రక్షించాలని, మానవుణ్ణి కాపాడాలని, మానవుని మరణం అనంతరం ఆ పరలోకములోనికి అతన్ని ప్రవేశపెట్టాలని భూలోకములో ఆయన స్వరము వినబడుతూ ఉంది. ఇంకా ఏమంటున్నాడు?
మహిమగల దేవుడు ఉరుము వలె గర్జిస్తున్నాడు. జలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. చూసారా? దేవుని స్వరం ఎంత గొప్పది, దేవుని స్వరం ఎంత విశిష్టమైనది. మనము స్తుతించడం అంటే, ఆరాధించడం అంటే ఏమిటి? దానిలో సారాంశం అంటే ఆయన్ని ఘనపరచడమే, ఆయన్ని ఘనపరచడమే. మనము చూడండి, చాలా మంది ఎవరైనా మనకు కొంచెం సహాయపడ్డారంటే వారి గురించి చెప్పకుండా మనం ఉండలేం కదా. నేను ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, చాలా కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఈయనంత సహాయపడ్డారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి, ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన మధ్య నివసిస్తూ నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి నిత్య శిక్షకు వెళ్ళిపోతున్నటువంటి మనల్ని నడిపించి, ప్రభు వైపు నడిపించి పరలోకానికి నడిపించేటటువంటి మార్గం చూపిస్తున్న ప్రభుకి మరి ఏమి చెల్లించగలవు? ఆలోచించు. ఈ లోకంలో ప్రతి వారి దగ్గర కూడా ఒక్కొక్క మాట అంటూ ఉంటాం. ఏమనంటే, మీ రుణం తీర్చుకోలేనండి, మీరు చేసిన గొప్ప మేలు మర్చిపోలేనండి, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలనండి, అంత గొప్ప మేలు చేశారు. మరి దేవుడు చేసిన మేలేమిటి? పాపములతో అపరాధములతో మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తు ఆయనతో కూడా మనల్ని బ్రతికించాడు. ఇది గొప్ప మేలు. ఇంకా దీని గురించి ఆలోచించని వారలారా, ఈ విషయాన్ని ఇంకా తెలుసుకోని వారలారా, తెలుసుకోండి, ప్రభువుని స్తుతించండి. ఎందుకంటే ఆయన ఆరోపించండి. ఆయన కార్యక్రమాలు, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామముకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించడు. అందుకే ఆయన అంటాడు, నాకు రావలసిన స్తోత్రములు, నాకు రావలసిన స్తుతులు వేరొకరికి వస్తే నేను సహించను. అంతే కదా? దేవునికి చెందవలసిన స్తుతులు వేరే దానికి చెందితే, సృష్టించని దానికి చెందితే, వేరే లోక సంబంధమైన వాటికి చెందితే ఆయన ఎలా ఇష్టపడతాడు? ఆలోచించు. నిన్ను కన్న తల్లిదండ్రులు నిన్ను కష్టపడి చదివించి పెంచి గొప్పగా చేస్తే, నువ్వు పెద్ద ఎరిగిన తర్వాత ఉద్యోగం వస్తే తల్లిదండ్రులు విడిచిపెట్టేసి ఎవరినో ప్రక్కింటి వాళ్ళని గురించి వీళ్ళ గురించి నువ్వు పొగిడితే నీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? అలాగే సృష్టికర్త అయిన దేవుడు, ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు కూడా తన రొమ్మున ఉన్నటువంటి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించి, మనము పాపములు, అపరాధములు, దోషములు కంటి ద్వారా, నోటి ద్వారా, చేతి ద్వారా, కాళ్ళ ద్వారా, మెదడు ద్వారా అనేక రీతులుగా పాపములు చేసుకొని చచ్చిన వారమే అగ్నిగుండానికి వెళ్ళిపోయేటటువంటి స్థితిలో మనం ఉంటే ఆయనను మనల్ని రప్పించాడు. ఆయన మనల్ని శిక్షకు వెళ్లకుండా ఏం చేశాడు? తప్పించాడు. అగ్నిగుండంలో పాలయ్యే వాళ్ళమే. నీ జీవితంలో ఎన్నెన్నో సందర్భాలలో వారు లేకపోతే నా ప్రాణం పోయేది అని చెప్పే మాట అంటావు కదా. నిజంగా బిడ్డ నన్ను కాపాడకపోతే ఆ రోజు నా ప్రాణం పోయేది. ఆ దారంతో వెళ్తుంటే అతను నన్ను కాపాడకపోతే నేను ఆ రోజునే చచ్చిపోయేవాడిని. మరణం అనేది ఎప్పుడైనా ఉంది. ఈ రోజు కాకపోతే రేపైనా ఉంది మరణం. కానీ పరలోకం వెళ్ళడానికి, నిత్య జీవం పొందడానికి, రెండవ మరణం అది తప్పించబడడానికి, అగ్నిగుండం తప్పించబడడానికి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే, మరొకరెవరు కూడా లేరు. అందుకే ఆయన స్తుతిస్తున్నాం, అందుకే ఆయన ఆరాధిస్తున్నాం. అంతేకాదు 4వ వచనములు అంటున్నాడు, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచుచు, యెహోవా లెబనోను దేవదారు వృక్షములను మొక్కలుగా విరుచును. ఇక్కడ ఏమిటంటే ఈ వివరణ ఆయన యొక్క కెపాసిటీ,
ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క శక్తి, అది దేవుని శక్తి అంటే మనం చెప్పగలమా? పంచభూతాలు కూడా ఆయన స్వాధీనంలోనే ఉన్నవి. అందుచేత ఆయన ఏది ఆర్డర్ చేస్తే అవి నడుస్తాయి. నీవే ఆ పాటి వాడవు. అయితే నీవు దేవుని ఎరిగి, దేవుని గణపరిచి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి, ఇక్కడికి వచ్చి ఈ లోకంలో జీవించినటువంటి జీవితంలో ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలనేటువంటి గురి కలిగి నువ్వు జీవించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు కొరకు బ్రతికేవాడుగా ఉంటావు. లేకపోతే లోకస్తుల వలె, అన్యుల వలె, అందరి వలె వినేసి వెళ్ళిపోయి ఆ యొక్క నిత్య జీవాన్ని పాడు చేసుకునేవాడుగా ఉంటావు. ఇప్పుడు సిద్ధపడుతున్నావు కదా, అవును ప్రభువా నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకుంటున్నారు, నన్ను మర్చిపోద్దు ప్రభు అంటున్నాడు, సజీవుల దేశంలో నన్ను గుర్తు చేసుకో ప్రభు అంటున్నాడు. ఇలాగా ఆనాటి భక్తులందరూ కూడా ఏమంటున్నారంటే ఆయా తీరులో వారు మాట్లాడుతూ ఉన్నారు. వారు ప్రభువు దగ్గరికి నడిపించుట కొరకు, ప్రభు ఉండే స్థలంలో వెళ్ళుట కొరకు వారు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటుండగా నీ మాటలు ఎలా ఉన్నాయి? నన్ను ఇక్కడే ఉంచి ప్రభువా, ఇక్కడే గొప్పవాడిగా చేయి ప్రభువా, నాకేం అవసరం లేదు ప్రభు అంటున్నావా? చాలా పొరపడుతున్నావు, చాలా పొరపడుతున్నావు. ఇక్కడే ఆరోగ్యం ఈ ప్రభువా, నేను వృద్ధాప్యం వరకు కూడా మంచి ఆరోగ్యంగా ఉండటం కొరకు, ఏ రోగం లేకుండా ఉండటం కొరకు ప్రయత్నించు ప్రభువా. ఒకవేళ ఇస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు. ఈ ఆరోగ్యంలో నువ్వేం చేస్తావు? రక్షణను కోల్పోతావు. బాధలు లేవు, ఏమీ లేవు, చివుకు లేదు, చింత లేదు, దేవుని గురించి గుర్తు లేదు. ఇచ్చాడు ప్రభువా స్తోత్రాలు అంటున్నావు. నీ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నావు. ప్రభుని స్తుతించడానికి, గణపరచడానికి యథార్థమైన హృదయం ఆయనకి ఇవ్వలేకపోతున్నావు. ఎందుచేతనంటే నీ యథార్థ హృదయం అంతా కూడా ఎక్కడుందంటే ఈ లోక సంబంధమైన దాని మీద ఉన్నది. అందుకే ప్రభు అయిన యేసును వెంబడించాలి, ప్రభు అయిన యేసును వెంబడించాలి. ప్రభు ఇచ్చేటటువంటి పరలోకాన్ని వెంబడించడం కొరకు మనము సిద్ధపడి ఉండేటటువంటి వారముగా ఉండాలి. అది ఆయన కోరుతున్నాడు, అది ఆయన కోరుతున్నాడు. అందుకే ఆ కొలసీలకు రాసినటువంటి పత్రికలో చూస్తే చూస్తున్నారు ఏమంటున్నాడు? 3వ అధ్యాయంలో, మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైన వాటిని వెదకడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఎలా అనగా మీరు ఏమయ్యారు? మృతి పొందారు, మృతి పొందారు. యేసు ప్రభువును నమ్ముకున్నవారు, ఇప్పుడు ఈ ప్రభు బలలో పాల్గొనడానికి సిద్ధపడుతున్నటువంటి వారందరూ కూడా ఏమయ్యారమ్మా? చచ్చిపోయిన వారు. అంటే మీకు కోపం లేదు, రోషం లేదు, పగ లేదు, ప్రతీకారం లేదు, ఏమీ లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన దగ్గరకు వెళ్ళడానికి సిద్ధపడేటటువంటి మనసు కలిగి దాని నుండి గురి పోకుండా అన్నిటినీ వదులుకోవడానికి సిద్ధపడి ఉన్నటువంటి వారు. అందుకే ఏమంటున్నారంటే మీరు మృతి పొందారు, మీరు మృతి పొందారు. పూర్తిగా చనిపోయిన వాడిని సమాధి చేస్తారు. ఇంకొక 10 నిమిషాల్లో చనిపోతాడులే, తీసుకుపోదాంలే అని అంటారా? లేదు. అంతా కంప్లీట్ అయిన తర్వాత, చనిపోయాడని నిర్ధారణ చేసుకున్న తర్వాత అతను తీసుకుని వెళ్తారు. క్రైస్తవుడిగా బ్రతుకున్నాను, నువ్వు నిజంగా చచ్చిపోయావా? లేకుంటే ఇంకా నీలో ఏమేమి ఉంటూ అలాగే నేను సాగిపోతాను అంటూ ప్రభు బలలో పాల్గొంటూ ప్రభుకి అవమానం తెచ్చే విధంగా ప్రభువునికి మరి విరోధమైనటువంటి కార్యాలు చేస్తూ సాగితే నిన్ను నీవే పరీక్షించుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఎవరిని కూడా సేవకుడు అంటా కూడా సరిపోయేటటువంటి విధంగా ఉండడం లేదు. కారణం ఏమిటంటే అర్థం చేసుకోలేని మనుషులు. అయినప్పటికీ కూడా వాక్యం ద్వారా తేటగా చూపిస్తూ ఉన్నప్పుడు ఆ విధమైన ప్రవర్తన ఉంటేనే మనం ప్రభు బలలో పాల్గొవాలి. లేకపోతే ఆయనని ఆరోపించడానికి, ఆయన నీతి కార్యాలు ఆరోపించడానికి, ఆయన శక్తిని ఆరోపించడానికి నేను ఏపాటి వాడను, నేను యోగ్యుడను కాను అని చెప్పి ఆగిపోవాలి. అందుకే కదా పౌలు గారు అపోస్తల కొరింథీయులకు రాసినటువంటి ఆ మొదటి పత్రిక 11లో అంటాడు, అయోగ్యులైన మీలో యోగ్యులైన వారు మాత్రమే
దీన్ని తీసుకోనండి, అయోగ్యముగా ఎవడు కూడా దీనిని ముట్టుకోకండి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ చెప్పిన వాక్కు ఏమిటంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వం ఎదుట కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందారు, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అప్పుడేమవుతుంది? మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. భూలోకములో జీవించిన జీవితం మీకు కనబడదు. భూలోకములో ప్రభు కొరకు జీవించిన జీవితం, ప్రభు కొరకు శ్రమించిన జీవితం, ప్రభు కొరకు స్తుతులర్పించిన జీవితం, ప్రభు కొరకు నీ కుటుంబాన్ని, నీ సంఘంలో ఉన్న బిడ్డలను నడిపించిన జీవితం అక్కడ ప్రభువు దగ్గర ప్రత్యక్షంగా కనబడుతుంది. అందుకోసమే మనము స్తుతులు చెల్లించడానికి, ఆరాధించడానికి, ఆయన కార్యములు ఆరోపించడానికి మనం సిద్ధముగా ఉన్నాం. మరి అట్టి రీతిగా సిద్ధపడి ప్రభు కొరకు ఎదురు చూస్తూ పరలోకాన్ని స్వతంత్రించుకునేవారుగా ఉందాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.